హలో వెల్కమ్ టు సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ 11th మార్చ్. ఇవాళ హిందూ న్యూస్ పేపర్ నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిలబస్కి రిలవెంట్గా ఉండేటువంటి టాపిక్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము. ఫస్ట్ టాపిక్ ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ రిసిగ్నేషన్కి సంబంధించింది. ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ రిజైన్ చేసిన తర్వాత పొలిటికల్ అండ్ గవర్నమెంట్ సర్కిల్స్లో ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. ఎందుకు రిజైన్ చేశారు అనే దానికి సంబంధించి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ యాస్పిరెంట్గా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలిసి ఉండాలి. అట్లాగే ఈ కాంటెక్స్ట్లో ఎలక్షన్ కమిషనర్స్ గురించి కూడా మనకి తెలిసి ఉండాలి. మనకి కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 324 ప్రకారము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండడం అనేది కాన్స్టిట్యూషన్ యొక్క మ్యాండేట్. ఎలక్షన్ కమిషనర్స్ విషయానికి వస్తే ఎలక్షన్ కమిషనర్స్ ఉండాలా, ఒకవేళ ఎంతమంది ఉండాలి అనేది ప్రెసిడెంట్ డిస్క్రిషన్ పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రెసిడెంట్ నోటిఫై చేసినప్పుడు మాత్రమే ఈ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. మనకి 1989 కంటే ముందు ఇండియాలో ఎలక్షన్ కమిషన్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక్కరే ఉండేవారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో. తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉండే విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేశారు. లేటర్ ఆన్ దాన్ని రివోక్ చేశారు. మళ్ళీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉండే విధంగా నోటిఫై చేశారు. అప్పటి నుంచి సిఈసితో పాటు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటున్నారు. కాన్స్టిట్యూషన్ ప్రకారము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేయాల్సి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేయడానికి ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతారో అలాంటి ప్రొసీజరే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కానీ ఎలక్షన్ కమిషనర్స్ విషయానికి వస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క రికమెండేషన్ పైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషనర్స్ని రిమూవ్ చేయగలుగుతారు. ఎలక్షన్ కమిషనర్స్ తమ యొక్క రిసిగ్నేషన్ని కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అపాయింట్ అవుతారు. ఇక ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ కమిషనర్ యొక్క అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది అంటే 2023లో ఇండియన్ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. పార్లమెంట్ ఒక ఇంపార్టెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. యాక్ట్ టైటిల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్, టర్మ్ ఆఫ్ ఆఫీస్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్కి సంబంధించి తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ యాక్ట్ అది. దాని ప్రకారం ఫస్ట్ క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలోని ఒక సర్చ్ కమిటీ సూటబుల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి లిస్ట్ని సెలెక్షన్ కమిటీకి పంపిస్తుంది. సెలెక్షన్ కమిటీలో ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు, ఆ తర్వాత లోక్సభలో అపోజిషన్ లీడర్ ఉంటారు. ఈ ముగ్గురి సెలెక్షన్ కమిటీ ఎలక్షన్ కమిషనర్స్ని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని సెలెక్ట్ చేస్తుంది. వీళ్ళు సెలెక్ట్ చేసినటువంటి పర్సన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ గిగ్ వర్కర్స్కి సంబంధించింది. మనకి ఎవ్రీడే మనము ఊబర్, ఓలా, ర్యాపిడో ఇలా ట్యాక్సీ యాప్ ద్వారా పనిచేసేటువంటి ట్యాక్సీ డ్రైవర్లని చూస్తుంటాము. అట్లాగే బిగ్ బాస్కెట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్స్ ద్వారా వర్క్ చేసేటువంటి డెలివరీ బాయ్స్ని చూస్తుంటాము. ఎకానమీ రిలేటెడ్ టర్మినాలజీలో చెప్పాలి అంటే వీళ్ళని గిగ్ వర్కర్స్గా చెప్తాము. ఎందుకంటే పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండదు, ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఒక స్టడీ ప్రకారము ఈ గిగ్ వర్కర్స్ యొక్క వర్కింగ్ కండిషన్స్, పని పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుంది. సోషల్ సెక్యూరిటీ లేదు, జాబ్ సెక్యూరిటీ లేదు. మనకున్నటువంటి కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అట్లాగే కోడ్ ఆన్ వేజెస్ ప్రకారము ఇండియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఖచ్చితంగా వీళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇందులో ఈ సెక్షన్లో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ని కలిగి ఉంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్స్ వీళ్ళపైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నెక్స్ట్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. యూరోప్కి సంబంధించినటువంటి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, యూరోపియన్ యూనియన్ కాదు, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనేది ఇది ఒక రీజనల్ గ్రూప్. జస్ట్ 4 దేశాలు మాత్రమే ఇందులో మెంబర్స్గా ఉన్నాయి. ఒకటి ఐస్లాండ్, రెండోది నార్వే, ఆ తర్వాత స్విట్జర్లాండ్, ఇంకొకటి లైకెన్స్టైన్. ఈ 4 దేశాలు మాత్రమే ఇందులో మెంబర్స్గా ఉన్నటువంటి గ్రూప్, అది రీజనల్ గ్రూప్. ఈ గ్రూప్లోని సభ్య దేశాలతో ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కుదుర్చుకుంది.
ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సో దీని ద్వారా ట్రేడ్ యాక్సెస్ పెరిగేటువంటి అవకాశం ఉంది. అట్లాగే దీని ద్వారా టారిఫ్స్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యంగా కస్టమ్స్ రిలేటెడ్ ప్రాసెస్ కూడా సింప్లిఫై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా ఇండియన్ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే రాబోయే 15 సంవత్సరాల్లో ఒక $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో జరుగుతాయి. ఒక 1 మిలియన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది అనేది కూడా ఇండియన్ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ గోల్డెన్ లాంగూర్స్కి సంబంధించింది. గోల్డెన్ లాంగూర్ ఒక స్టడీ ప్రకారము ఇండియాలో గోల్డెన్ లాంగూర్స్ అరౌండ్ 7,300 ఉన్నట్టుగా అంచనా. ఇవి ఎక్కువగా వెస్టర్న్ అస్సాం, ఆ తర్వాత సదరన్ భూటాన్ రీజియన్లో కనిపించేటువంటి స్పీషీస్. ఇది IUCN రెడ్ లిస్ట్లో ఇది ఎండేంజర్డ్ స్పీషీస్గా ఉంది. అట్లాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము ఇది షెడ్యూల్ 1లో ఉన్నటువంటి స్పీషీస్. దాదాపుగా మీకు తెలిసే ఉంటుంది, షెడ్యూల్ 1లో ఏ స్పీషీస్ అయితే ఉంటాయో వాటికి ఎక్కువ ప్రొటెక్షన్ అవసరం, అవి ఎండేంజర్డ్ స్పీషీస్ అని అర్థం చేసుకోవాలి మనము. ఇది వాటి హిందూ న్యూస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.